సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రలాబ్ చూద్దాం. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అంటే అన్ని సెక్టర్స్ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలి. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, ఉత్పత్తి రంగాలు. ఈ ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందితేనే వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగి రాష్ట్ర జిఎస్డిపికి ఉపయోగపడుతుంది. తద్వారా మన ఎకానమీ ఆశించిన స్థాయిలో ఎదుగుతుంది. వీటన్నిటి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఉదాహరణకి ఇండస్ట్రీస్, బిజినెస్, సర్వీసెస్, టెక్నాలజికల్, రోబోటిక్స్, స్మార్ట్ డివైసెస్, ఆ సర్వీస్ సెక్టర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ సప్లై, అట్లాగే అగ్రికల్చర్ సంబంధించి వీటన్నిటి కూడా పవర్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ప్రతి ఉత్పత్తి రంగానికి ఎనర్జీ పవర్ అందిస్తే తప్ప ఉత్పత్తి రాదు. సో దానికోసమే మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ కన్జంప్షన్ ఆఫ్ కంపారిజన్ తీసుకుంటే ప్రపంచంలో మనం తెలంగాణని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. కాబట్టి దాని కన్జంప్షన్ ఎట్లా ఉంది, మంది ఎట్లా ఉంది కూడా ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి. ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటే పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా అభివృద్ధి చెందినటువంటి బోతల స్వర్గం అని మనం చెప్పుకుంటాం. దాంతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం. 12,551 యూనిట్స్ అక్కడ యుఎస్ లో ఉంటే, జపాన్ లో 7,655, చైనా 6,524, జర్మనీ 5,904, తెలంగాణ 2,349. Though it is slightly above average of India, but United States 12,000, Japan 7,000 change, China, జర్మనీ, ఇటువంటి దేశాలతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ 2,349 ఈ స్థాయిలో పోవటానికి పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పవర్ డిమాండ్ ప్రొజెక్షన్స్ సరే, ఈ పవర్ డిమాండ్ అసలు జనరల్ గా మన రాష్ట్రంలో ఎలా ఉంది? గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, రాష్ట్ర ఆవిష్కరణ జరిగిన తర్వాత ఈ డిమాండ్ ఎలా ఉంది అని చూస్తే 2014 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2018-19 వరకు దాని డిమాండ్ 14.2% గా గ్రోత్. ఇది యాక్చువల్స్, అంటే గతంలో ఎట్లా గ్రోత్ ఉందో ఇది ఊహాజనితమైంది కాదు, లేకపోతే మనం ఎస్టిమేషన్ చేసేది. గతంలో ఇట్లా గ్రోత్ వచ్చింది. ఆ తర్వాత 2020-21 నుంచి చూస్తే దీని గ్రోత్ 5.44% ఇయర్ వైజ్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్. 2023-24 అండ్ 24-25 మీరు చూస్తే 23-24 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి దీని ఆ ఇయర్ గ్రోత్ 9.85%, అంటే నియరింగ్ అబౌట్ 10% గ్రోత్ ఇక్కడ కనిపించింది. ఈ 10% గ్రోత్ అంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాం, పీక్ డిమాండ్ ఏ రకంగా వచ్చిందనేది కూడా చూపించాం. సో మనకి ఈ 10% గ్రోత్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగిన దాని ప్రకారం ఆ తర్వాత క్రమంలో కూడా మనకు 2025 నుంచి 2034-35 వరకు ప్రొజెక్షన్స్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం తెలంగాణలో ఈ రకంగా ఉండబోతుంది. అంటే దేశవ్యాప్తంగా వాళ్ళు అన్ని రాష్ట్రాలకి ఎస్టిమేషన్ చేస్తూ తెలంగాణ కూడా ఇలా ఉండబోతుందని వాళ్ళు ఒక ఎస్టిమేషన్స్ వాళ్ళ స్థాయిలో క్యాలిక్యులేషన్ చేసి మనకి ఇచ్చినటువంటిది.
సో అది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పూర్తిగా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి అన్ని వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి యావరేజ్ దేశంలో గతంలో ఉన్నదాన్ని తీసుకొని ఎస్టిమేషన్ ఇస్తారు. కానీ అసలు ఇక్కడ ప్రొజెక్షన్స్ అంటే ఇక్కడ పెరుగుతున్న డిమాండ్ 2023-24 ఎలా ఒకసారి డిమాండ్ పెరిగిందో మనకు తెలుసు. అట్లాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకుంటున్న అనేక ప్రొజెక్షన్స్, ప్లాన్స్, ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ దావోస్ వెళ్లి ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మంత్రి గారు రకరకాల అగ్రిమెంట్లు ఎంఓయూలు చేసుకుని ఇక్కడ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే మాక్సిమం వాళ్ళు దృష్టి పెట్టిన డేటా సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఒక జీసీ గ్లోబల్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్ లో ఒక గ్లోబల్ హబ్ గా ఇక్కడ తయారు కాబోతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు వేసినటువంటి క్యాల్కులేషన్ గ్రోత్ చూస్తే ఇది ఈ రకంగా 8.50 అంటే నేరుగా 9% దాకా దీని గ్రోత్ ఉండబోతాం. అట్లాగే వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. సో $3 ట్రిలియన్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి. ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నియరింగ్ అబౌట్ 13% దాకా గ్రోత్ అవసరం ఉంది. ఆ 13% జిఎస్డిపి గ్రోత్ కి కావాల్సినటువంటి పవర్ క్యాల్కులేట్ చేస్తే దాని ప్రకారం నియరింగ్ అబౌట్ 10% 10% పవర్ గ్రోత్ ఈ రాష్ట్రానికి అవసరం. సో మీరు ఆ 10% గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఇయర్ వైజ్ మనకి ఉదాహరణకి 25-26 18,826, అట్లాగే 29-30 కల్లా 27,562, అట్లాగే 35-36 కల్లా 48,000 ఇలా పెరుగుతూ 10% లా పెరుగుతూ 2046-47 కల్లా 1,39,310 మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో ఈ స్థాయిలో గ్రోత్ ఉండబోతా ఉంది రాష్ట్రానికి. సో ఈ రాష్ట్రానికి ఈ స్థాయిలో ఇంత గ్రోత్ అవసరం ఉంటే మనం ఉన్నటువంటి కాంట్రాక్టెడ్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్నది ఎంత చూస్తే ఉదాహరణకి టోటల్ ఇన్స్టాల్డ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ వచ్చేసి 20,754. దీంట్లో సోలార్ ఇంత, విండ్ 128, హైడ్రో ఇంత, అదర్ ఎన్సీ ఇంత, విండ్ కలిపితే 26 ఏప్రిల్ 26 కల్లా నియర్ అబౌట్ యూ రిక్వైర్ దిస్ కెపాసిటీ యాజ్ ఆన్ కొత్తవి కూడా యాడ్ అయితే 24,769. ఇప్పుడు వారి కాంట్రాక్ట్ కెపాసిటీ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కూడా కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలో అందుబాటులో ఉండబోయేటువంటి పవర్ 24,769.6 మెగావాట్స్ ఓన్లీ. సో మరి మన డిమాండ్ ఉదాహరణ చూస్తే 5 years 10% యావరేజ్ లెక్క చూస్తా ఉంటే ఎంత పెరుగుతుందో నేను చూశారు లాస్ట్ స్లైడ్. సో ఈ పరిస్థితిలో హౌ డు వి ప్లాన్ ఇట్? ప్లాన్ చేయాలంటే వాట్ ఈజ్ ఎనర్జీ రిక్వైర్మెంట్? సరే, ఇప్పుడు ఆ గ్రోత్ ప్రకారం ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూసుకుంటే 25-26 కి మనం -3,504 మిలియన్ యూనిట్స్ లో మైనస్ లో ఉండబోతా ఉన్నాం. 26-27 కల్లా
2839 కల్లా మైనస్ 2405 మిలియన్ యూనిట్స్ మైనస్ లో ఉండబోతా ఉన్నాం. అట్లాగే 34-35 కల్లా మైనస్ 27,656 మిలియన్ యూనిట్స్ పవర్ డెఫిషిట్ లో ఈ రాష్ట్రం ఉండబోతాం. ప్లాన్ చేసుకోలేకపోతే మనం డెఫినెట్ గా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ బాటమ్ అప్ అదేమో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇంత మైనస్ లో ఉండబోతున్నాం అని చెప్పాం. కానీ దానికంటే ఎక్కువగా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్, ఈ ఇండస్ట్రియల్ గ్రోత్